మా వీడియోస్ ని కనుక మీరు రెగ్యులర్ గా చూస్తున్నట్లయితే సోఫాల గురించి చాలా వరకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. పాత సోఫాల గురించి కానివ్వండి, లేదంటే కొత్త సోఫాల గురించి కానివ్వండి, ఎలాంటి మెటీరియల్ వాడుకోవాలి, ఒక పాత సోఫాను ఎలా రిపేరింగ్ చేయించుకోవాలి, లేదంటే ఒక కొత్త సోఫా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మెటీరియల్ మనం సెలెక్ట్ చేసుకొని చేయించుకుంటే బాగుంటుందన్న ఈ విషయాలన్నీ కూడా మన వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది వీడియోలో కూడా అసలు మెటీరియల్ గురించి చెప్పారనమాట. కేవలం ఒక అంటే వర్క్ సంబంధించిన వీడియోస్ పెడతారు, వదిలేస్తారు. కానీ అట్లా కాదు, మనం మెటీరియల్ గురించి కూడా ప్రతిదీ కూడా వివరిస్తూ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అందుకనే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు ఒక పాత సోఫాని రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఫోములతో పాటు ఆ క్లాత్ కూడా చేంజ్ అనేది చేస్తున్నాం అనమాట. ఒక పాత సోఫాని అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎలా రిపేరింగ్ చేస్తారు అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. 3+1 పాత సోఫా ఈ రోజైతే మేము రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఓవరాల్గా ఈ పాత ఫోములు అనేది చేంజ్ చేసి కొత్త ఫోములు అనేది వేస్తున్నాము. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఫోములు కనుక ఒకవేళ మీకు సిట్టింగ్లో డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీ మార్చుకోండి. ఎందుకంటే సోఫా వెయిట్ అంతా కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అంతా వచ్చి మన సిట్టింగ్లోనే పడుతుంది కాబట్టి అదే మెయిన్ ఫోమ్ అనమాట. ఎప్పుడైనా సరే సిట్టింగ్లో ఫోమ్ అనేది మెయిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మిగిలిన హ్యాండిల్ కానీ బ్యాగ్ కానీ అంత వెయిట్ పడుతుంది కాబట్టి తొందరగా ఖరాబ్ కావు. అలాగే మనం ఒకవేళ కొంచెం మీడియంగా ఉంటే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అయితే ఈ సోఫాకి వచ్చేసి సిట్టింగ్ కూడా టోటల్ అయితే మార్చడం జరిగింది. ఓవరాల్గా పాత సోఫాని కొత్త సోఫాలాగా మార్చామన్నమాట. మీరు మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీకు సోఫా గురించి అలాగే సోఫా మెటీరియల్ గురించి ప్రతిదీ కూడా తెలుస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనం సోఫా మెటీరియల్ గురించి ప్రతిదీ కూడా తెలుసుకున్నట్లయితే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు లేదంటే ఒక కొత్త సోఫా చేయించుకునేటప్పుడు మనకు ఒక మెటీరియల్ గురించి ఒక అవగాహన వచ్చినట్లయితే మంచి మెటీరియల్ వాడుకొని మనం ఎక్కువ రోజులు సోఫా వచ్చేలాగా మనం ఆ మెటీరియల్ వేసుకొని మనం సోఫా చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మనం ఏంటంటే మెటీరియల్ గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది అనమాట. ఓన్లీ వీడియోసే కాదండి, వీడియోస్తో పాటు మీకు మెటీరియల్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు మా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఈ సోఫా వచ్చేసి మేము బోడుపల్లి అయితే ఈ వర్క్ అనేది తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా పాత సోఫాని కొత్త సోఫా లాగా అయితే మార్చడం అయితే జరిగిందనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో బోడుపల్లి అయితే ఉండడం జరిగిందనమాట. హైదరాబాద్లో ఏ ఏరియా నుంచి అయినా సరే వర్క్ తీసుకొని చేయడం అయితే జరుగుతుంది.